అదేంటో మన దేశంలో ఒక ఆడపిల్లకి అత్యాచారం జరిగితే ఒక ఆడపిల్ల అంశంలో దేశం యావత్తు కదిలిపోతుంది. అది నిర్భయ అంశం కావచ్చు, లేకపోతే కాశ్మీర్లో ఓ పాప గురించి కావచ్చు, లేదంటే మణిపూర్లో ఒక మహిళ గురించి కావచ్చు. అది కాంగ్రెస్సో కమ్యూనిస్టులో ఎవరన్నా రైట్ చేసి ప్రారంభిస్తే ఇక దేశవ్యాప్తంగా దీపాలు, అంతర్జాతీయంగా చర్చలు, ప్రపంచం ముందు భారత్ పరువు తీయడాలు ఉంటుంది. నేర సంఘటనే, కానీ దానికి సంఘశక్తులని, హిందుత్వ శక్తులని ఇట్లాంటివన్నీ కూడా మిళితం చేసి మాట్లాడేస్తారు. అదే సందర్భంలో రివర్స్లో జరిగితే పొరపాటును కూడా పట్టించుకోరు, ఒక్కళ్ళు కూడా నోరు మెదపరు. తాజాగా చూస్తే సమాజ్వాదీ పార్టీ లీడర్ ముహీద్ ఖాన్ ఒక మైనర్ బాలిక మీద అత్యాచారానికి దిగాడు. వాళ్ళ ఫ్రెండ్తో అదంతా వీడియో తీయించి ఆ అమ్మాయిని ఎలాగ హింసించాడు అన్నటువంటిది కూడా టోటల్గా వీడియో ఉంది. ఇది అమ్మాయిని ఒకసారి అత్యాచారం చేసి ఆ పైన ఆ వీడియోని చూపించి పదే అత్యాచారం చేస్తే ఇప్పుడు ఆ అమ్మాయి బిడ్డ తల్లయింది. ఆ విషయాన్ని పోలీసులకి కంప్లైంట్ చేసింది. పోలీసులు ఇప్పుడు వాడిని అరెస్ట్ చేశారు. సమాజ్వాదీ నోరు మెదపదు, అట్లాగే రాహుల్ గాంధీ నోరు మెదపడు. అదేందో ఇలాంటి వాటిట్లలో వన్ సైడ్గా వ్యవహరించడమే అసలు ప్రశ్న.